చూడండి, జస్ట్ లాస్ట్ చెప్పండి. 7 minutes ముందు పవర్ పోయింది. కొన్ని ఉండిపోయి అవి చెప్పేసిన తర్వాత వేరే దాంట్లోకి వెళ్దాం. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్ లో హ్యాండ్ టూల్స్ గురించి చెప్పుకున్నాం. హ్యాండ్ టూల్స్ హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ గురించి చెప్పుకున్నాం. క్లాసిఫికేషన్స్ ఆఫ్ పవర్ టూల్స్ గురించి చెప్పుకున్నాం. వెరీ ఇంపార్టెంట్. పవర్ టూల్స్ యొక్క క్లాసిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాం. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి మనకి? పవర్ టూల్స్ హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్. పవర్ టూల్స్ హజార్డ్స్ వచ్చేసరికి ఇవి కూడా చెప్పాను పాయింట్స్. తర్వాత సేఫ్టీ పవర్ టూల్స్ సేఫ్టీ రూల్స్ వచ్చేసరికి ఏ పాయింట్ దగ్గర ఆగింది మనకి? ఇది ఈ పాయింట్ దగ్గర ఆగింది. చూడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే, ప్లీజ్ రాజేష్ గారు ప్లీజ్ అన్మ్యూట్ అవ్వండి ఫోటో. Yes, చూడండి, okay. వెన్ యూజింగ్ హ్యాండ్ హెల్డ్ పవర్ టూల్స్ ఆల్వేస్ కీప్ ఫర్మ్ గ్రిప్ విత్ బోత్ హ్యాండ్స్. అంటే రెండు చేతులతోటి గట్టిగా పట్టుకొని ఆపరేట్ చేయాలి. నెక్స్ట్ డు నాట్ యూజ్ ఎనీ టూల్ దట్ ఈస్ టూ హెవీ ఫర్ యూ టు ఈజీలీ కంట్రోల్. ఎస్పెషల్లీ హైడ్రాలిక్ పవర్ టూల్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇద్దరు ఆపరేట్ చేసేటట్టు ఒకటి ఆపరేటర్ హెల్పర్ ఉండాలి. ఆల్వేస్ యూజ్ ద రైట్ టూల్ ఫర్ ది రైట్ జాబ్. నో సబ్స్టిట్యూషన్ ఇస్ అలౌడ్. సరైన టూల్ కి సరైన పనిముట్టు వాడాలి. ఆల్వేస్ అన్ప్లగ్, క్లీన్ అండ్ స్టోర్ ద టూల్ ఇన్ ఏ సేఫ్ అండ్ డ్రై ప్లేస్ వెన్ యు ఆర్ ఫినిష్డ్ యూజింగ్ ఇట్. పని అంతా అయిన తర్వాత సేఫ్ గా డ్రై చేసి గ్రీజ్ అది కొట్టి జాగ్రత్త పరచాలి అని అంటున్నాడు. సో ఇవి పవర్ టూల్స్ హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్. 10 marks పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. ఇది IS 108 లో వస్తుంది. ఓకే, హజార్డ్స్, ఇంజురీస్, సేఫ్టీ రూల్స్ అన్నది రాయాలి. నెక్స్ట్ ఏంటి? EHS రెస్పాన్సిబిలిటీస్. ఎన్విరాన్మెంట్ హెల్త్ సేఫ్టీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? EHS is responsible for reviewing the hazards associated with the hand and portable power tools during annual shop inspection. ప్రతి సంవత్సరానికి ఒకసారి EHS టీమ్స్ వెళ్ళి అందులో హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్ చెక్ చేయాలి. బాగున్న టూల్స్ కి గ్రీన్ ట్యాగ్, బాగాలేని టూల్స్ కి రెడ్ ట్యాగ్ వేసి అవతల పడేయాలి. The tools will be reviewed to make sure that there are good working order, suitable for the jobs they are used, and do not pose any hazard to the operator. ఆ పవర్ టూల్స్ గ్రీన్ ట్యాగ్ వేసే ముందు ఆ పవర్ టూల్ కండిషన్ ఎలాగుంది, ఆ పవర్ టూల్స్ ఉపయోగిస్తున్నప్పుడు వర్కర్స్ కి ఇంజురీస్ రావు కదా అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాత గ్రీన్ ట్యాగ్ వేయడం. సో ఇది అయిపోయింది ఈ టాపిక్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఇంకో టాపిక్ వెళ్ళిపోతాను. లేకపోతే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పవర్ టూల్స్ హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ చదువుకోండి క్లియర్గా. రైట్. రాజ్ కుమార్, వాట్ ఈస్ యువర్ డౌట్ సార్? రాజ్ కుమార్ గారు, వాట్ ఈస్ యువర్ డౌట్? ప్లీజ్ అన్మ్యూట్. ఓకే, ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నాను. సెకండ్ టాపిక్. అందరికి స్క్రీన్ షేర్ అయింది కదండి? Yes, స్క్రీన్ sir. షేర్ అయింది కదా అందరికి? ఓకే, కమింగ్ టు ది సెకండ్ సెషన్ టాపిక్, నాయిస్ పొల్యూషన్ సోర్సెస్ అండ్ ఇట్స్ హైరార్చీ ఆఫ్ కంట్రోల్ మెజర్స్. ఎనీబడి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైరార్చీ? హైరార్చీ అంటే ఏంటి అర్థం? ఎనీబడి?
హైరార్చీ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్, క్రమానుగతి. ఇప్పుడు నాయిస్ పొల్యూషన్ సోర్సెస్ ఏంటి, దాని హైరార్చీ ఆఫ్ కంట్రోల్ మెజర్స్ ఏంటి అన్నది టాపిక్. ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగాడు ప్రీవియస్ పేపర్స్ లో, వెరీ ఇంపార్టెంట్. ఇవి చూడండి, నాయిస్ పొల్యూషన్ సోర్సెస్. నాయిస్ పొల్యూషన్ సోర్సెస్ అంటే సౌండ్ లెవెల్స్ 95 డెసిబెల్స్ ఉంటాయి, వెరీ హార్మ్ఫుల్ టు ఇయర్స్. హార్న్, జెట్ ప్లేన్స్, లౌడ్ స్పీకర్స్, ఫైర్ క్రాకర్స్, బ్యాండ్, మ్యూజిక్ సిస్టమ్, మ్యూజిక్ కంటెస్ట్, మైన్స్ బ్లాస్టింగ్, రోడ్ డిగ్గింగ్ యాక్టివిటీస్, హెవీ మిషనరీ ఇండస్ట్రీస్, షౌటింగ్, ఇవన్నీ కొన్ని నాయిస్ పొల్యూషన్ సోర్సెస్ ఉన్నాయి. సో అసలు నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి? నాయిస్ పొల్యూషన్ అంటే ధ్వని కాలుష్యం. ఓకే, మన టాపిక్ అంటే నాయిస్ పొల్యూషన్ యొక్క సోర్సెస్ ఏంటి, దాన్ని క్రమానుగతి సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ అనుసరించి ఏ రకమైన రిస్క్ కంట్రోల్ మెజర్స్ చేయాలి అన్నది మన టాపిక్. నాయిస్ పొల్యూషన్ మీన్స్ నాయిస్ పొల్యూషన్ ఈస్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ with very loud uncoordinated sounds that are most causing so irritating. అంటే సమన్వయం లేని సౌండ్స్ ద్వారా ఎక్కువ ధ్వని కాలుష్యం చేయడం వల్ల చాలా ఇరిటేటింగ్ అయ్యే అంశాన్ని నాయిస్ పొల్యూషన్ అని అంటారు. వెన్ నాయిస్ లెవెల్స్ బిలో 85 డెసిబల్స్, డెసిబల్స్ అన్నది నాయిస్ పొల్యూషన్ యొక్క యూనిట్, సిజిఎస్ యూనిట్. వెన్ నాయిస్ లెవెల్స్ బిలో 85 డెసిబల్స్ డిబి కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ సేఫ్ ఫర్ హ్యూమన్ ఇయర్స్. నాయిస్ లెవెల్స్ 85 లోపు ఉంటే హ్యూమన్ ఇయర్స్ కి సేఫ్ గా ఉంటది. లెవెల్స్ అబౌవ్ 95 డెసిబల్స్ దాటి అంటే కన్సిడర్డ్ డేంజరస్ ఆర్ హార్మ్ఫుల్. నాయిస్ లెవెల్స్ 95 డెసిబల్స్ దాటితే అత్యంత ప్రమాదకరం, దానివల్ల హీరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మ్యాండేటరీ టు వేర్ హియర్ ప్లగ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నాయిస్ పొల్యూషన్ కాజెస్ ఏంటి, ట్రాఫిక్ నాయిస్, ఎయిర్ క్రాఫ్ట్ నాయిస్, ఇవన్నీ సోర్సెస్. నాయిస్ ఫ్రమ్ ది కన్స్ట్రక్షన్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్, నాయిస్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్, నాయిస్ ఫ్రమ్ ది లౌడ్ స్పీకర్స్, నాయిస్ ఫ్రమ్ ది ఫైర్ క్రాకర్స్. ఫైర్ క్రాకర్స్ అంటే దీపావళి. నాయిస్ ఫ్రమ్ ది బ్యాండ్, నాయిస్ ఫ్రమ్ ది మ్యూజిక్ సిస్టమ్. తర్వాత నాయిస్ ఫ్రమ్ ది లౌడ్ స్పీకర్స్, మన పొలిటీషియన్స్ మాట్లాడుతుంటారు కదా అవి. నాయిస్ ఫ్రమ్ ది మ్యూజిక్ కంటెస్ట్. తర్వాత నాయిస్ ఫ్రమ్ ది మైన్స్ బ్లాస్టింగ్, నాయిస్ ఫ్రమ్ ది రోడ్ డిగ్గింగ్ వర్క్ బై హైడ్రాలిక్ ఎక్విప్మెంట్స్. నెక్స్ట్ నాయిస్ ఫ్రమ్ ది హెవీ మిషనరీ, నాయిస్ ఫ్రమ్ ది షౌటింగ్. ఇవన్నీ కొన్ని నాయిస్ పొల్యూషన్ యొక్క సోర్సెస్. సో నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, నాయిస్ పొల్యూషన్ వల్ల ఏ రకమైన ప్రభావాలు జరుగుతాయంటే హీరింగ్ లాస్ వస్తుంది, చెవుడు, హై బ్లడ్ ప్రెషర్, బీపీ పెరిగిపోతుంది, స్ట్రెస్, మానసిక పరమైన ఒత్తిడి, స్లీప్ డిస్టర్బెన్స్, రాత్రిళ్ళు నిద్ర పెట్టద్దు, కలర్ బ్లైండ్నెస్, కలర్ వర్ణం అన్నది మీకు భవిష్యత్తులో కనబడుతుంది. ఇవి నాయిస్ పొల్యూషన్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తున్నాను, హైరార్చీ ఆఫ్ రిస్క్ కంట్రోల్ మెథడ్స్. హైరార్చీ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ఉపయోగించి ఆ నాయిస్ పొల్యూషన్ యొక్క సోర్సెస్ ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎలిమినేట్ ది రిస్క్. సెకండ్ పాయింట్ ఏంటి, మినిమైజ్ ది రిస్క్. థర్డ్ పాయింట్ ఏంటి, సబ్స్టిట్యూటింగ్ ప్లాంట్ ఆర్ ప్రాసెస్. ఫోర్త్ పాయింటింగ్ ఏంటి, చేంజ్ ద వే ఆఫ్ యూ డూ ద జాబ్. ఫిఫ్త్ పాయింట్ ఏంటి, యూజింగ్ ఇంజనీరింగ్ కంట్రోల్స్. సిక్స్త్ పాయింట్ ఏంటి, యూజింగ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. సెవెంత్ పాయింట్ ఏంటి, యూజింగ్ పర్సనల్ హియరింగ్ ప్రొటెక్టర్స్. ఇవన్నీ సీక్వెన్స్ ఆర్డర్స్ లో రాయాలి. ఈ మెయిన్ పాయింట్స్ హైలైట్ చేయాలి, సబ్ పాయింట్స్ ఎలా రాసుకున్నా కూడా పర్వాలేదు మీరు. సో ఇది చెప్తున్నాను చూడండి, హైరార్చీ ఆఫ్ రిస్క్ కంట్రోల్ మెథడ్స్ అంటే క్రమానుగతి అనుసరించి ఏ రకమైన రిస్క్ కంట్రోల్ మెథడ్స్ పెట్టాలంటే నెంబర్ 1 ఎలిమినేట్ ది రిస్క్. ఎలిమినేట్ ది రిస్క్ అంటే సంభవమయ్యే ప్రమాదాన్ని ఎలిమినేట్ చేయడం. ఇది ఏ రకంగా చేస్తారు అంటే ద మోస్ట్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్ ఈస్ టు ఎలిమినేట్ ది సోర్స్ ఆఫ్ నాయిస్ కంప్లీట్లీ. అంటే నాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూలాన్ని గుర్తించి దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడం, తీసివేయడం. ఫర్ ఎగ్జాంపుల్, బై సీజింగ్ టు యూజ్ ఆఫ్ నాయిస్ మిషన్, చేంజింగ్ ది వే ఆఫ్ వర్క్ ఈస్ క్యారీడ్ అవుట్ so that hazardous noise is not produced, or by not introducing the hazard in the workplace. అంటే
ఎక్కువగా ధ్వని చేస్తున్న మిషన్ని కంప్లీట్గా సీజ్ చేసేయడం, దాని ద్వారా వచ్చే పని విధానాన్ని మార్చడం, అప్పుడు హజార్డస్ నాయిస్ అన్నది ఆ వర్క్ ప్లేస్లో అవ్వదు అని అంటున్నాడు. అంటే సౌండ్ చేస్తున్న మిషన్స్ని కంప్లీట్గా సీజ్ చేసేయమంటున్నాడు, ఆపేయమంటున్నాడు. అది నెక్స్ట్ ఏంటి, మినిమైజ్ ద రిస్క్, సంభావ్య ప్రమాదాన్ని తగ్గించడం. ఏ రకంగా చేస్తారంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రీజనబుల్లీ ప్రాక్టీస్ టు ఎలిమినేట్ ది సోర్స్ ఆఫ్ నాయిస్, యు మస్ట్ మినిమైజ్ ది రిస్క్ అసోసియేటెడ్ విత్ హియరింగ్ లాసెస్ యాజ్ ఫార్ యాజ్ రీజనబుల్లీ ప్రాక్టికబుల్. అంటే చూడండి, ఆ పర్టికులర్ నాయిస్ లెవెల్స్ని ప్రాక్టికల్గా పూర్తిగా ఎలిమినేట్ చేయని పక్షంలో తద్వారా అట్లీస్ట్ వర్కర్స్కి హీరింగ్ లాస్ అవ్వకుండా ఇయర్ ప్లగ్స్ లాంటిది ఇవ్వమంటున్నాడు. అది రీజనబుల్లీ ప్రాక్టికబుల్ అయ్యేటట్టు. అంటే నాయిస్ లెవెల్స్ 95 to 110 డెసిబెల్స్ ఉన్నాయనుకోండి, వర్కర్స్కి హీర్ ప్లగ్స్ వేస్తే సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు ఆ నాయిస్ లెవెల్స్ ద్వారా వచ్చే సౌండ్ని కంట్రోల్ చేయగలరు. Coming to the second point, substitute the hazard with plant or process that are quieted. ఆ పర్టికులర్ ప్లాంట్ ప్రక్రియలు అన్నది ప్రత్యున్మాయం చేయమంటున్నాడు, క్వైటర్గా అంటే నిశ్శబ్దంగా పనిచేసేటట్టు చేయమంటున్నాడు. నెక్స్ట్, మోడిఫై ది ప్లాంట్ అండ్ ప్రాసెస్ టు రెడ్యూస్ ద నాయిస్ యూజింగ్ ఇంజనీరింగ్ కంట్రోల్. అంటే టెక్నాలజీ ఉపయోగించి ఆ ప్లాంట్లో మార్పులు చేర్పులు చేసి, ఆ ప్రక్రియలో మార్పులు చేర్పులు చేసి నాయిస్ లెవెల్స్ని తగ్గించామంటున్నాడు. ఇంజనీరింగ్ కంట్రోల్స్ అంటే ఏంటో తర్వాత చెప్తాను. నెక్స్ట్, ఐసోలేట్ ది సోర్స్ ఆఫ్ నాయిస్ ఫ్రమ్ ది పీపుల్ బై యూజింగ్ డిస్టెన్స్, బ్యారియర్స్, ఎన్క్లోజర్స్ అండ్ సౌండ్ అబ్సార్బింగ్ సర్ఫేసెస్. అంటే ఆ పర్టికులర్ నాయిస్ లెవెల్స్ యొక్క మూలాన్ని ఒంటరి చేయమంటున్నాడు. అంటే పీపుల్ని నాయిస్ లెవెల్స్ నుంచి దూరంగా పనిచేయించడం, ఆ నాయిస్ లెవెల్స్ వచ్చే దగ్గర బ్యారియర్స్ కట్టడం, ఒక ఎన్క్లోజర్స్ అంటే ఏంటి, బంధించడం. ఓకే, అది ఎన్క్లోజర్స్ అంటే ఎన్ ఏరియా దట్ ఈస్ సరౌండెడ్ బై బ్యారియర్స్, ఎన్క్లోజర్స్ పెట్టడం. సౌండ్ అబ్జార్వింగ్ సర్ఫేసెస్ అంటే నాయిస్ ని అబ్జర్వ్ చేసే సర్ఫేసెస్ లాంటివి పెట్టామంటే సమ్ ఎక్స్టెంట్ నాయిస్ లెవెల్స్ ని మినిమైజ్ చేయొచ్చు. ఇది సెకండ్ పాయింట్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, సబ్స్టిట్యూటింగ్ ప్లాంట్ ఆర్ ప్రాసెస్. ఆ ప్లాంట్ ని ప్రత్యున్మయము, ఆ ప్రక్రియకు ప్రత్యున్మయం చేయడం. ఏంటి, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ప్రాసెస్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ టు రెడ్యూస్ ద నాయిస్ లెవెల్స్. అంటే వీలైనంత వరకు ప్రక్రియలకి ప్రత్యున్మాయం చేయమంటున్నాడు, అప్పుడే నాయిస్ లెవెల్స్ తగ్గుతుంది అని అంటున్నాడు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ సబ్స్టిట్యూషన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. కొన్ని సబ్స్టిట్యూషన్స్, కొన్ని ప్రత్యున్మాయాలు ఈ క్రింద పేర్కొన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి, వెల్డింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రివిటింగ్. అంటే రెండు ప్లేట్లు జాయిన్ చేసేటప్పుడు మన రివిటింగ్ కంటే వెల్డింగ్ చేయడం వల్ల నాయిస్ లెవెల్స్ తగ్గుతాయి. అంటే రివిటింగ్ చేయడం అన్నది ఎక్కువగా సౌండ్ చేస్తుంది, హ్యామర్తో కొట్టడం లాంటిది చేస్తుంటారు కదా ఐరన్ ప్లేట్స్ మీద. అది హాట్ వర్కింగ్ ఆఫ్ మెటల్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్డ్ వర్కింగ్. ఎనీబడి, ఎవరైనా హాట్ వర్కింగ్ అంటే ఏంటి, కోల్డ్ వర్కింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా మిషనింగ్ ప్రాసెస్ ఐడియా ఉందా? ఎనీ స్పార్క్ రిలేటెడ్ సార్, ఆర్ట్ వర్క్. స్పార్క్ రిలేటెడ్ వర్క్? ఎనీ స్పార్క్ రిలేటెడ్. నాట్ రిలేటెడ్, నాట్ కరెక్ట్. హాట్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్, కోల్డ్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్ అంటే ఎవరైనా ఫౌండరీ ఆపరేషన్స్ చూసారా, ఫోర్జింగ్ ఆపరేషన్స్ చూసారా ఫెర్రోఎలైజ్ ప్లాంట్ లో? చూడండి, హాట్ వర్కింగ్ అంటే ఒక ఐరన్ మెంబర్ ని బెండ్ చేయాలి అంటే దాన్ని ఫర్నేస్ లో హీట్ చేసి దాన్ని మెల్టింగ్ టెంపరేచర్ వరకు పట్టుకొచ్చి రెడ్ స్టేజ్ లో పట్టుకొచ్చి హ్యామర్ తోటి ఒక దెబ్బ కొడితే మనకు కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది. అలా కాకుండా వేడి చేయకుండా నువ్వు హ్యామర్ తోటి ఎన్ని దెబ్బలు కొడితే అది బెండ్ అవుతుంది. సో అదనమాట. అంటే కోల్డ్ వర్కింగ్ చేయకుండా హాట్ వర్కింగ్ చేసామనుకో మనకి బెండింగ్ ఈజీ అవుతుంది, తద్వారా నాయిస్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. అది అంటున్నాడు. హాట్ వర్కింగ్ చేయమంటున్నాడు కోల్డ్ వర్కింగ్ అంటే. హాట్ వర్కింగ్ అంటే ఐరన్ మెంబర్ని ఫర్నేస్లో హీట్ చేసి దాన్ని మెల్టింగ్ స్టేజ్కి పట్టుకొచ్చి ఒక రెండు దెబ్బలు కొడితే కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది.
అదే కోల్డ్ వర్కింగ్ అనుకో, ఎన్ని దెబ్బలు కొట్టినా మనకు కరెక్ట్ సైజ్ రాదు. హ్యామర్ తోటి కొట్టినప్పుడు సౌండ్ పొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ బెల్ట్ డ్రైవ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గేర్ డ్రైవ్స్. బెల్ట్ డ్రైవ్స్ పెడితే స్మూత్ గా ఉంటది ఆ ప్రాసెస్, మనకు ఆ డ్రివెన్ సిస్టమ్. ఇన్స్టెడ్ ఆఫ్ గేర్ డ్రైవ్స్ అయితే నాయిస్ ఎక్కువగా ఉంటుంది గేర్ డ్రైవ్స్ లో. అది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. నెక్స్ట్ నాలుగోది ఏంటి, చేంజింగ్ ది వే ఆఫ్ యూ డూ ద జాబ్. ఇది నాలుగో పాయింట్. చేంజింగ్ ది వే ఆఫ్ యూ డూ ది జాబ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అలాటింగ్ ది సేమ్ జాబ్ ఫర్ ది సేమ్ పర్సన్ ఫర్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్, suitable changes in allotting the workman for a shorter intervals of time can solve this problem. ఏంటి పాయింట్ కి అర్థం? ఎనీబడి పాయింట్ కి అర్థం చెప్పగలరా? ఏమిటండి ఎవరు చెప్పలేకపోతున్నారు మీనింగ్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ ని 10 hours పాటు నాయిసీ వాతావరణంలో పనిచేసాడు అనుకో, వాడికి ఏం ప్రాబ్లం వస్తుంది? హీరింగ్ ప్రాబ్లం వస్తుంది. అలాగే ఒక వర్కర్ చేత నాయిస్ ఎన్విరాన్మెంట్ లో పనిచేయించకుండా ఒక ఇద్దరు ముగ్గురు వర్కర్స్ తోటి పనిచేశారు అనుకోండి, అందరికి నాయిస్ లెవెల్స్ ఈక్వల్ గా ఎక్స్పోజ్ అవుతుంది, ఎవరికి హీరింగ్ ప్రాబ్లం రాదు. అంటే నాయిస్ పొల్యూషన్ ఉండే ఏరియా దగ్గర ఒక వర్కర్ చేత 3 hours, ఇంకో వర్కర్ చేత 3 hours, ఇంకో వర్కర్ చేత 3 hours చేయించామంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. అదే చెప్పాను, ఇన్స్టెడ్ ఆఫ్ అలాటింగ్ సేమ్ జాబ్ ఫర్ ది సేమ్ పర్సన్ అంటే ఒక వ్యక్తినే ఆ నాయిసీ ఎన్విరాన్మెంట్ దగ్గర ప్రొలాంగ్డ్ పీరియడ్ లో పెట్టేయకుండా సూటబుల్ చేంజెస్ ఇన్ అలాటింగ్ ది వర్క్ మ్యాన్ అంటే ఇద్దరు ముగ్గురిని మార్చడం ద్వారా ఫర్ షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఎవరికి నాయిస్ పొల్యూషన్ ఎఫెక్ట్ రాదు. నెక్స్ట్ యాక్టివిటీ ది సేమ్ వర్కర్ టు గెట్ ఎక్స్పోజ్డ్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్ ఇన్ నాయిసీ అట్మాస్ఫియర్ will be helpful in protecting the worker hearing ability. అంటే will not be helpful protecting worker ability. ఇక్కడ తప్పు ఉంది, will not. చూడండి ఇక్కడ ఏంటి చిన్న మిస్టేక్ పడింది, టైపో మిస్టేక్. యాక్టివిటీ ది సేమ్ వర్కర్ టు గెట్ ఎక్స్పోజ్డ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఇన్ నాయిసీ అట్మాస్ఫియర్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ ఇన్ ప్రొటెక్టింగ్ ది వర్కర్ హీరింగ్ ఎబిలిటీ. ఒకే వర్కర్ చేత నాయిసీ అట్మాస్ఫియర్ లో 10 గంటలు 12 గంటలు పనిచేయడం అన్నది కరెక్ట్ కాదు. ఆడు ప్లేస్ లో ఇద్దరినో ముగ్గురునో చేయించాలి ఆ పర్టికులర్ నాయిసీ వర్క్ ఎన్విరాన్మెంట్ లో అంటున్నాడు. ఓకే, ఇది 4th పాయింట్. ఓకే, నెక్స్ట్ 5th యూజింగ్ ఇంజనీరింగ్ కంట్రోల్స్. ఇది ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ కంట్రోల్స్ అంటే టెక్నాలజీ ఉపయోగించి మన నాయిస్ పొల్యూషన్ ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి. ఏ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ ప్రాసెస్ ఈజ్ నెససరీ వే ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ సోర్సెస్. అంటే ఆ ప్లాంట్ యొక్క కార్యక్రమాలు, ప్లాంట్ యొక్క ప్రక్రియల గురించి బాగా అర్థం చేసుకుని ఏ ఎక్విప్మెంట్ నుంచి ఏ పరికరాల నుంచి నాయిస్ వస్తున్నాయో తెలుసుకొని దాని మూలాలు తెలుసుకొని దాని నాయిస్ ని మినిమైజ్ చేయడం అన్నది ఇంజనీరింగ్ కంట్రోల్స్ లోకి వస్తుంది, టెక్నాలజీలోకి వస్తుంది అనమాట. ఏంటది? ఫస్ట్ పాయింట్, ఎలిమినేటింగ్ ఇంపాక్ట్స్ బిట్వీన్ హార్డ్ ఆబ్జెక్ట్స్ ఆన్ సర్ఫేసెస్. అంటే బరువైన సామాన్లు, ఐరన్ సామాన్లు కిందన పడేస్తుంటారు కదా మెటీరియల్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు, దాని యొక్క హైట్ తగ్గించమంటున్నాడు. ఎక్కువ హైట్ నుంచి పడేస్తే డాన్ అని ఎక్కువ శబ్దం వస్తాయి, అదే తక్కువ హైట్ నుంచి పడేస్తే తక్కువ శబ్దం వస్తుంది. నెక్స్ట్, మినిమైజ్ ది డ్రాప్ ఆఫ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. బరువైన సామాన్ల యొక్క డ్రాప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ తగ్గించమంటున్నాడు. నెక్స్ట్, యూజింగ్ అబ్సార్బెంట్ లైనింగ్ ఆన్ సర్ఫేసెస్ టు కుషన్ ది ఫాల్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. ఏదైనా బరువైన సామాన్లు పైనుంచి కిందకి పడేసేటప్పుడు కిందన అబ్సార్బెంట్ లైనింగ్ కుషన్ పెట్టమంటున్నాడు. కుషన్ అంటే గాలితో నింపిన కుషన్ లాంటిది పెట్టామనుకో స్పాంజ్ తోటి, దాని మీద పడడం వల్ల ఏ రకమైన సౌండ్ పొల్యూషన్ ఉంటుందో అని అంటున్నాడు. ఫిట్టింగ్ ఎగ్జాస్ట్ మఫ్లర్స్ ఆన్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్. ఐసీ ఇంజన్స్ ధ్వని చేస్తాయి కాబట్టి వాటి మీద
ఎగ్జాస్ట్ మఫ్లర్స్ పెట్టమంటున్నాడు. నెక్స్ట్, ఫిట్టింగ్ సైలెన్సర్ టు ది కంప్రెస్డ్ ఎయిర్ ఎగ్జాస్ట్ అండ్ బ్లోయింగ్ నాజిల్స్. కంప్రెస్డ్ ఎయిర్ ఎగ్జాస్ట్ కి బ్లోయింగ్ నాజిల్స్ కి సైలెన్సర్లు పెట్టమంటున్నాడు. ఫిక్సింగ్ డాంపింగ్ మెటీరియల్స్ సచ్ యాజ్ ద రబ్బర్స్ ఆర్ స్టిఫ్నర్స్ టు ది ప్యానల్స్ టు రెడ్యూస్ ద వైబ్రేషన్. చూడండి, ప్యానల్స్, కంట్రోల్ ప్యానల్స్ వైబ్రేషన్స్ అవుతుంటాయి కాబట్టి కిందన రబ్బర్ ఐటమ్స్ పెట్టి గట్టిగా బిగిస్తే ఏ రకమైన నాయిస్ చేయదు అని అంటున్నాడు. ఫిట్టింగ్ సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్ టు హార్డ్ రిఫ్లెక్టివ్ సర్ఫేసెస్. ఏదైనా మెటీరియల్స్ ని పడేసే దగ్గర సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్ అనేది పెట్టమంటున్నాడు. టర్నింగ్ డౌన్ ది వాల్యూమ్ కంట్రోల్స్. చూడండి, డీజేలో మ్యూజిక్ సిస్టమ్ లో ఎక్కువ డాన్స్లు వేస్తుంటారు పెళ్లిలో, కొంతమందికి గుండె దడ వచ్చేస్తుంటది, దాని వాల్యూమ్స్ తగ్గించమంటున్నాడు. నెక్స్ట్, ఐసోలేటింగ్ ది సోర్స్ ఆఫ్ నాయిస్. అంటే సోర్స్ ఆఫ్ నాయిస్ ని ఒంటరి చేయమంటున్నాడు. ఏ రకంగా? ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఐసోలేటింగ్ ది సోర్స్ ఆఫ్ నాయిస్ ఫ్రమ్ ది వర్కర్స్ ఇంక్లూడింగ్ బైండింగ్ ఎన్క్లోజర్స్ ఆర్ సౌండ్ ప్రూఫ్ కవర్స్ అక్రాస్ ది నాయిస్ సోర్సెస్. చూడండి, నాయిస్ సోర్సెస్ వచ్చే దగ్గర బైండింగ్ ఎన్క్లోజర్స్ పెట్టమంటున్నాడు. ఓకే, బైండింగ్ ఎన్క్లోజర్స్ అంటే ఏంటి? కట్టడం, ఒక సౌండ్ ప్రూఫ్ అబ్జార్బ్ మెటీరియల్ తోటి కట్టేయడం, లేకపోతే సౌండ్ ప్రూఫ్ కవర్స్ తోటి ఆ పర్టికులర్ నాయిస్ సోర్సెస్ ని రౌండ్ గా కట్టేయడం, లాంటివి చేయమంటున్నాడు. యూజింగ్ బ్యారియర్స్ ఆర్ స్క్రీన్స్ టు బ్లాక్ ది డైరెక్ట్ పాత్ ఆఫ్ సౌండ్. సౌండ్ యొక్క మన డైరెక్షన్ గమనించి అక్కడ బ్యారియర్స్, స్క్రీన్ బ్లాక్స్ పెడితే సమ్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ది నాయిస్. సో ఇది ఇంజనీరింగ్ కంట్రోల్స్. సబ్ పాయింట్స్ రాయగలరా ఎగ్జామ్ లో? ఆర్ యూ ఏబుల్ టు రైట్ ఇన్ ఎగ్జామినేషన్? క్లియర్ గా ఇలా రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, ఆరోది ఏంటి? యూజింగ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అంటే పరిపాలనా దక్షత ఉపయోగించి నాయిస్ పొల్యూషన్ ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇన్క్లూడ్ ఏంటి? ఆర్గనైజింగ్ షెడ్యూల్స్ సో దట్ నాయిసీ వర్క్ ఈస్ డన్ వెన్ ఓన్లీ ఫ్యూ వర్కర్స్ ఆర్ ప్రెసెంట్. అంటే పని గంటలు షెడ్యూల్ చేసేయాలి, నాయిసీ అవర్స్ లో కొద్ది మంది వర్కర్స్ మాత్రమే ఉండేటట్టు ఉండాలి అని అంటున్నాడు. నెక్స్ట్, నోటిఫైయింగ్ ది వర్కర్స్ అండ్ అదర్స్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ నాయిసీ వర్క్ సో దట్ దే కెన్ లిమిట్ దేర్ ఎక్స్పోజర్ టు ఇట్. అంటే ఎప్పుడెప్పుడు నాయిసీ వర్క్ స్టార్ట్ అవుతుందో అక్కడ వర్కర్స్ కి అడ్వాన్స్డ్ లో చెప్పామంటే వాళ్ళ యొక్క లిమిటేషన్ తగ్గుతుంది, వాళ్ళని డిస్టెన్స్ లో పంపించవచ్చు. నెక్స్ట్, పోస్టింగ్ వార్నింగ్ సైన్స్ ఇన్ నాయిసీ ఏరియాస్ అండ్ రిస్ట్రిక్టెడ్ ది యాక్సెస్. నాయిసీ మనకి ఏరియా దగ్గర సేఫ్టీ సైన్ బోర్డ్స్ పెట్టి ఇతరుల యాక్సెస్ ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, మనకి లిమిటింగ్ ది టైమ్ వర్కర్ స్పెండ్ ఇన్ నాయిసీ ఏరియాస్ by moving them to quiet work before their daily noise exposure exceeded to the exposure standard. చూడండి, ఒక వర్కర్ ఒక నాయిస్ ఎన్విరాన్మెంట్ దగ్గర ఒక 3 hours వర్క్ చేశాడు అనుకో, నువ్వు చేసిన పని నువ్వు నాయిస్ లెవెల్స్కి ఎక్కువగా ఎక్స్పోజర్ అయ్యావు అని చెప్పి వాడిని వేరే ఏరియా తగ్గించేశారు అనుకోండి, వాడి యొక్క నాయిసర్ యొక్క ఎక్స్పోజర్ స్టాండర్డ్కి తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ రకమైన హీరింగ్ ప్రాబ్లమ్స్ రావు అని అంటున్నాడు. ఇవి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అంటే పరిపాలనా దక్షత ఉపయోగించి నాయిస్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం. లాస్ట్ ఇదేంటి? యూజింగ్ పర్సనల్ హీరింగ్ ప్రొటెక్టర్స్. అంటే పర్సనల్ హీరింగ్ ప్రొటెక్టర్స్ వేసుకోవాలి. చూడు, నేను వేసుకున్నాను ఈ 2 ఇయర్ మఫ్ లేకపోతే ఇయర్ ప్లగ్స్, అలాంటివి వేసుకోవాలి. హీరింగ్ ప్రొటెక్టర్స్ షుడ్ బి సూటబుల్ and reasonably comfortable for workers wearing it. ఆ ఇయర్ ప్లగ్స్ వేసుకోవడం వల్ల కంఫర్ట్ గా ఉండాలి, చెవుల్లో ఎలాంటి రాకూడదు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, నెసెసరీ హీరింగ్ ప్రొటెక్షన్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ది వర్కర్స్ యాజ్ పర్ BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుగుణంగా ఆ ఇయర్ ప్లగ్స్ కానీ ఇయర్ మఫ్స్ కానీ ప్రొవైడ్ చేయాలి. ఏ వర్కర్ మస్ట్ సో ఫార్ యాజ్ అ రీజనబుల్లీ wear PPE in accordance with any information and training.
అంటే అది హియర్ ప్లగ్స్ వేసుకోవడంలో శిక్షణ పొంది దాని నుంచి సమాచారం సేకరించిన తర్వాత ఆ పీపీ వేసుకోవాలి అని అంటున్నాడు. సో దీంతో అయిపోయింది టాపిక్. ఇది ఏంటంటే మనకి ఏంటంటే చూడండి, అట్లీస్ట్ మీరు ఈ పాయింట్స్ అన్ని రాసేవచ్చు. స్టార్టింగ్ పాయింట్ నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి, ఈ నాయిస్ పొల్యూషన్ కాజెస్, తర్వాత నాయిస్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ రాసేవచ్చు. తర్వాత హైరార్చీ ఆఫ్ రిస్క్ కంట్రోల్ మెథడ్స్ అని క్లియర్గా ఈ పాయింట్స్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్గా రాయాలి. నెంబర్ 1 ఏంటి, ఎలిమినేట్ ది రిస్క్. 2 మినిమైజ్ ది రిస్క్. 3 సబ్స్టిట్యూటింగ్ ప్లాంట్ ఆర్ ప్రాసెస్. 4ది చేంజింగ్ ది వే ఆఫ్ యూ డూ ద జాబ్. 5ది యూజింగ్ ఇంజనీరింగ్ కంట్రోల్స్. 5ది చాలా ఇంపార్టెంట్, ఇంజనీరింగ్ కంట్రోల్స్ అన్నది. ఇందులో వీలైనంత వరకు ఎక్కువ పాయింట్స్ రాయడం. 6ది ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. 7ది బై యూజింగ్ పర్సనల్ హియరింగ్ ప్రొటెక్టర్స్. ఈ 7 పాయింట్లు హైలైట్ చేసి సబ్ పాయింట్స్, ఈ పాయింట్స్ భావం ఏంటంటే ఇవి రాయండి. లేకపోతే మీరు ఓన్గా రాసుకోగలిగితే ఓన్గా రాసుకోవచ్చు. ఎందుకంటే మంచి పాయింట్స్ మీకు తెలిస్తే ఆ పాయింట్స్ అయినా రాసుకోవచ్చు. కాకపోతే హెడ్డింగ్ మాత్రం క్లియర్గా ఉండాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి, నాయిస్ లెవెల్స్ 95 డెసిబల్స్ దాటితే కంపల్సరీగా హియరింగ్ ప్రొటెక్షన్ ఉండాలి. 90 డెసిబల్స్ 8 అవర్స్ పాటు ఎక్స్పోజ్ అయినా ఏం కాదు. 85 డెసిబల్స్ లోపు ఉంటే ఇయర్కి సేఫ్. 95 డెసిబల్స్ దాటితే కంపల్సరీగా మనం నాయిస్ పొల్యూషన్ హైరార్చీ ఆఫ్ రిస్క్ కంట్రోల్ మెజర్స్ ఉపయోగించాలి. ఇయర్ ప్లగ్స్ ప్రొవైడ్ చేయడము, సోర్సెస్ వెతకడం, ఇంజనీరింగ్ కంట్రోల్స్ వాడడం, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ వాడడం, హియరింగ్ ప్రొటెక్టర్ వాడడం, చేంజ్ ద వే ఆఫ్ యూ డాబ్ చేయడం, ఇవన్నీ చేసి నాయిస్ లెవెల్స్ని వర్కర్స్కి, నాయిస్ వలన వర్కర్స్కి ఏ రకమైన హియరింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడవలసిన బాధ్యత కూడా హెచ్ఎస్సి ఆఫీసర్ మీద ఉంది. సో ఇది డౌట్ ఉంటే అడగండి, ఎనీ డౌట్. రాయగలరా? చెప్పండి. అది క్వశ్చన్ 8 విధాలు అడుగుతుంది సార్ మనకి. డైరెక్ట్ గా అడుగుతారు తమ్ముడు, వాట్ ఆర్ ది నాయిస్ పొల్యూషన్ సోర్సెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ హైరార్చీ ఆఫ్ రిస్క్ కంట్రోల్ మెజర్స్. డైరెక్ట్ గా టాపిక్ ఇచ్చాను కదా, ఇదే అడుగుతారు. నాయిస్ పొల్యూషన్ సోర్సెస్ అండ్ హైరార్చీ ఆఫ్ రిస్క్ కంట్రోల్ మెజర్స్ ఆర్ కంట్రోల్ మెజర్స్ అని అడుగుతారు. హైరార్చీ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్, క్రమానుగతి. సో హైరార్చీ ఇందాక చెప్పాను కదా, హైరార్చీ ఆఫ్ రిస్క్ కంట్రోల్ మెజర్స్ అంటే చూడండి, హైరార్చీ ఆఫ్ రిస్క్ కంట్రోల్ మెథడ్స్ ఏంటి, ఎలిమినేట్ ది రిస్క్. 2 మినిమైజ్ ది రిస్క్. 3 సబ్స్టిట్యూటింగ్ ప్లాంట్ ఆర్ ప్రాసెస్. నెంబర్ 4 చేంజ్ ది వే ఆఫ్ యూ డూ ద జాబ్. నెంబర్ 5 యూజింగ్ ఇంజనీరింగ్ కంట్రోల్స్. నెంబర్ 6 అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. నెంబర్ 7 యూజింగ్ పర్సనల్ హియరింగ్ ప్రొటెక్టర్స్. ఈ 7 సీక్వెన్స్ గా రాసి సబ్ పాయింట్స్ రాసేస్తే 10కి 9 మార్కులు వేసేస్తాడు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగాడు ప్రీవియస్ పేపర్స్ లో. ముందు చెప్పింది టాపిక్ ఇంపార్టెంటే, ఇవాళ చెప్పిన టాపిక్, ఇప్పుడు చెప్పిన టాపిక్ కూడా ఇంపార్టెంట్. సో ఇంత కంటెంట్ ఎందుకు ఇచ్చానంటే, ఈ కంటెంట్ అంతా రాస్తే గానీ 10కి 10 మార్కులు లేరు. కాబట్టి ఇవి ఉంటాయి కదా, మీరు అసలు నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటో డెఫినేషన్ రాసి ఇంట్రడక్షన్ పాయింట్స్ 2, కొన్ని సోర్సెస్ కాజెస్ రాశారనుకోండి, ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సో ఇంకేంటి డౌట్స్, ముందు ముందు చాప్టర్లోకి వెళ్తాను. హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్లోకి వెళ్తాను. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
అందరికి షేర్ అయింది అనుకుంటా కదా. చూడండి, ఇందులో హ్యాండ్ టూల్స్ గురించి ఏం పెద్దగా ఎప్పుడు అడగలేదు. ఒకసారి గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాండ్ టూల్స్. ఒకసారి ఎప్పుడో పాత పేపర్లో హ్యాండ్ టూల్స్ గురించి అడిగారు. ఇక్కడ హ్యాండ్ టూల్స్ అంటే నాన్ స్పార్కింగ్ టూల్స్. మీరు నోట్స్ రాసుకోండి క్లియర్గా. క్వశ్చన్ మార్చి అడుగుతారు. వాట్ ఆర్ ది స్పార్కింగ్ టూల్స్, నాన్ స్పార్కింగ్ టూల్స్, హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అని అడుగుతారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోతుంటారు. సో నాన్ స్పార్కింగ్ టూల్స్ అంటే హ్యాండ్ టూల్స్, స్పార్కింగ్ టూల్స్ అంటే పవర్ టూల్స్. సో కొన్ని హ్యాండ్ టూల్స్కి ఎగ్జాంపుల్స్ అడిగాడు ఒకసారి 10 మార్కులకి, ఎప్పుడో పాత పేపర్లో. ఇవి హ్యామరు, రెంచెస్, స్నిప్స్, షేరు, బోల్ట్ కట్టరు ఇవన్నీ రాసేసి ఒక్కొక్కటి దేనికోసం ఉపయోగిస్తున్నారు అనేది బ్రీఫ్గా రాశాడు. తర్వాత పవర్ టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు. పోర్టబుల్ పవర్ టూల్స్. పోర్టబుల్ పవర్ టూల్స్ యొక్క 2 ఇంపార్టెంట్ పాయింట్స్. టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పోర్టబుల్ పవర్ టూల్స్ అంటే నెంబర్ 1 ఎలక్ట్రికల్ టూల్స్, నెంబర్ 2 పవర్ అబ్రాసివ్ వీల్ టూల్స్, నెంబర్ 3 న్యూమాటిక్ టూల్స్, లిక్విడ్ ఫ్యూయల్ టూల్స్, నెంబర్ 5 హైడ్రాలిక్ టూల్స్, పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్. ఓకేనా. పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్ అని ఎందుకంటాం? ఆ హిల్టీ గన్ను, ర్యామ్సెట్ గన్ తోటి ఆ రివిట్స్ గుచ్చినప్పుడు ఆ గోడలోంచి డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ వలన మనం చలించేటట్లు అవుతాం. కాబట్టి ఆ టూల్కి ఆ రకమైన కేటగిరీ ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ మర్చిపోకండి. ఈ పాయింట్లు, సోది పాయింట్లు ఎలా రాసినా కూడా పర్వాలేదు, కానీ సబ్ పాయింట్స్ ఎలక్ట్రికల్ టూల్స్ కి కంపల్సరీగా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. డ్రిల్లింగ్ మిషన్, బ్యాండ్స్ ఆఫ్ బెల్ట్ శాండర్. తర్వాత రెండోది పవర్ అబ్రాసివ్ వీల్ టూల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్రైండింగ్ మిషన్, స్పీడ్ కట్టర్, డిస్క్ కట్టర్, బెల్ట్ శాండర్. ఇవి క్లియర్ గా రాయాలి, హైలైట్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ ఏంటి? న్యూమాటిక్ పవర్ టూల్స్. న్యూమాటిక్ పవర్ టూల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? జాక్ హ్యామర్, నైలింగ్ గన్ను, రివిటింగ్ గన్ను, ఎయిర్ రెంచెస్. నెక్స్ట్ ఫ్యూయల్ పవర్ టూల్స్. ఫ్యూయల్ పవర్ టూల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? చైన్సా, ల్యాండ్ మూవర్, కాంక్రీట్ సాస్. ఐదోది హైడ్రాలిక్ పవర్ టూల్స్, ఆయిల్ ప్రెషర్ తోటి ఆపరేట్ అయ్యేవి. హైడ్రాలిక్ బ్రేకర్స్, హైడ్రాలిక్ డ్రిల్స్, హైడ్రాలిక్ ఇంపాక్ట్ రెంచెస్, హైడ్రాలిక్ జాక్స్. ఇది కనబడుతుంది కదా, ఇది హైడ్రాలిక్ జాక్ అని అంటారు. రోడ్ డిగ్గింగ్ యాక్టివిటీస్, మైన్స్ లో హోల్స్ పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్. అది పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? హిల్టీ గన్ను, ర్యామ్సెట్ గన్ను, నైల్ గన్ను ఇవన్నీ వస్తాయి. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్, IS 102లో అడుగుతాడు. తర్వాత పవర్ టూల్స్, హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్. హజార్డ్స్ ఎన్ని ఇచ్చాను? ఒక 7 పాయింట్లు ఇచ్చాను. సేఫ్టీ ప్రికాషన్స్ ఆల్మోస్ట్ ఒక 15 పాయింట్లు ఇచ్చాను. ఇవి యాస్టీజ్ గా రాసేస్తే 10కి 10 మార్కులు పడిపోతాయి. ఓకేనా. రైట్. పవర్ టూల్స్, సేఫ్టీ రూల్స్ ఇవి మొత్తం ఒక 16, 17 ఇచ్చాను. సో ఇవన్నీ రాసేయండి ఎగ్జామ్లో. సింపుల్ గానే ఉన్నాయి పాయింట్స్, పెద్ద కష్టమే కాదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ చెప్పిన టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఎవరు ఏం మాట్లాడట్లేదు, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ థర్స్డే నాడు ఇంకో 2, 3 టాపిక్స్ చెప్తాను. చిన్న టాపిక్స్ అయితే 2 కవర్ చేసేస్తాను, పెద్ద టాపిక్ అయితే ఒకటే కవర్ చేయగలను, అది గుర్తుపెట్టుకోండి. కొద్దిగా కాంప్లికేటెడ్ టాపిక్ అనుకో, నాకు ఏది కాంప్లికేటెడ్ అనిపిస్తుందో అది 2 సార్లు రివైండ్ చేస్తాను. ఆ ఒకే సెషన్లో 2 సార్లు రివైండ్ చేస్తాను. సరేనా? ఓకే. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. Good night.